హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఫస్ట్ ఇది కుక్ విత్ మోనికా నుండే నేను చేంజ్ చేశాను. ఈరోజు మనము చికెన్ అండ్ రైస్తో 1 pot రైస్ చేసుకుందాము. గ్రీన్ చికెన్ పులావ్ అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్ రైస్, బాగుంటుంది ఇది. ఫస్ట్ మనం ఒక గ్రీన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని 2 రెబ్బలు కరివేపాకు, 4 నుంచి 5 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం మెంతి ఆకులు, అల్లం వెల్లుల్లి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. దాని తర్వాత మనం రైస్ని వాష్ చేసుకుందాము. ఒక 2 to 3 times వాష్ చేసుకొని ఒక 15 to 20 minutes నానబెట్టాలి. ఆయిల్ వేసేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా, యాలుక్కాయలు అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం తీసుకున్న చికెన్లో ఉప్పు, పసుపు, ఒక 2 spoons పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి ఒక 10 minutes. దాని తర్వాత ఇవి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇందులోకి మనం మసాలాలు వేసుకుందాము. పసుపు కొంచెం వేస్తున్నాను, ధనియాల పొడి, గరం మసాలా, కారము, బిర్యానీ మసాలా ఇవి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది ఒక 5 minutes మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు మంచిగా పైన ఆయిల్ అంతా తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇది పైన ఆయిల్ అంతా వచ్చేసింది, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 1 cup రైస్ తీసుకున్నా, దానికి 2 cups యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసేసి ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ రుచికి సరిపడా వేసేసుకొని, అలాగే ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇందులో లెమన్ కూడా పిండుకోవచ్చు. ఫస్ట్ ఒక 5 minutes కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. దాని తర్వాత ఒక 5 minutes తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్లో ఈ రైస్ మంచిగా కుక్ అయిపోతుంది, మెత్తగా అవ్వదు, పలుకులు వచ్చేస్తుంది. రెండు విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే కుక్కర్ మూత ఓపెన్ చేయకుండా ఒక 15 నుంచి 20 నిమిషాలు దాన్ని అలా వదిలేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూద్దాము. రైస్ మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇది అలా ప్లెయిన్గా అయినా తినొచ్చు, మీరు కావాలంటే రైతా కానీ ఏమైనా సర్వ్ చేసుకోవచ్చు. చికెన్ పీసెస్ కూడా మెత్తగా మంచిగా ఉడికిపోయాయి అన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.